పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. బడ్జెట్ లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని అన్నారు. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికే 5,540 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది 50% అధికమన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తాం అని లోకేష్ తెలిపారు. బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడిని సీఎం అభినందించారు. ఈ మేరకు సీఎం మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చెప్పారు. సీఎం కి శ్రీనివాసులు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ను కలిసిన వారిలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ తదితరులు ఉన్నారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు సహకారంతో తప్పనిసరిగా నా ఉపాధ్యాయులకి 20 సంవత్సరాలు బట్టి కూడా పదోన్నతులు లేకుండా స్కూల్ ఎస్టేట్గా ఎస్జిటిగా ఏ కేడర్లో హెచ్ఎంలుగా కేడర్లో స్టాగ్నేట్ అయిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా పదోన్నతులు కల్పించి ఆ సర్వీస్ రూల్స్ని అందించే బాధ్యత నేను తీసుకుంటానని, అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య సిపిఎస్ రద్దు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు కూడా నేను పరిష్కారం చేసి రుణం తీసుకుంటూ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీ ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. 2 సార్లు కూడా రెండో ఓటు మా పీఆర్టీ సంఘం మనకు మిత్ర సంఘం గతంలో పనిచేసింది, నాయుడు గారు కూడా పనిచేశారు. సో ఆయనకు కూడా మీరు 2వ ఓటు ఇవ్వండి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి అందరూ భాగస్వాములు, అందరూ కూడా సహకరించారు. గెలుపులో ఒకరైనా మనం చెప్పలేము, అందరూ సమిష్టిగా నా గెలుపుకి కారణం. అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం ఇచ్చారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలలో 2 టీడీపీ 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నట్లు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును తాజాగా ఖరారు చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకి కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్నా ఇటీవల జగన్ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.
వెలువరించాయి. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుంది. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుందని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు? ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైసీపీ సభ్యులను కోరుతున్నా అని స్పీకర్ పేర్కొన్నారు. అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు, అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులే ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ 12B చెబుతుంది. అదే సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10ంట 1/4 సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ 56 జారీ చేశారు. ఈ డైరెక్షన్కు మూలాలు రాజ్యాంగం చూస్తే 103, 189(3) అధికారంలో ఉన్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతలను నిర్వహించకుండానే ఆ హోదా కోరుకోవడం శోచనీయమని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సభలో గవర్నర్ను అవమానించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంటు సాంప్రదాయాలని అనుసరిస్తాయని చెప్పారు. సెక్షన్ 121C ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్ సభలో రూలింగ్ ఉందని లోకేష్ గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ భద్రత జగన్ కి కల్పిస్తున్నామని చెప్పారు. తగిన సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా కోరుకుంటూ దుష్ప్రచారం చేసే సాంప్రదాయం కొనసాగకూడదని చెప్పారు. సేమ్ డైరెక్షన్స్ మనం మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్నాం అధ్యక్ష. ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటా అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా
మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన ఉంటాయి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిణామాలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి ఇష్యూస్ పై. ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా చీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరపున కోరుతున్నట్లు తెలిపారు. జగన్ అనాలోచిత వ్యాఖ్యలు, మూర్ఖమైన నిర్ణయాలు ఇతరులకి ఆపాదించడం సరికాదని హితో పలికారు. మమ్మల్ని ఎన్నుకున్నారో ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. యాజ్ అ కస్టోడియన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్స్ అండ్ డ్యూటీస్. త్రూ దాట్ ఓన్లీ వీ కెన్ సపోర్ట్ అవర్ మెంబర్స్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలో నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులపై చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు, అన్న పూర్ణచంద్రరావు, టిఎల్వి వీరాంజనేయులు, మేడ సాంబశివరావు, ఏల్చూరి వెంకయ్యలు గ్రంథి కాంతారావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విమర్శ అనేది సహేతుకంగా ఉండాలని చెప్పారు. సందర్భం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే గౌరవం అనిపించుకోదని చెప్పారు. ఇప్పటికైనా కాంతారావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఆతుకురి ఆంజనేయులకి క్షమాపణ
చెప్పాలని చెప్పారు. బుధవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గ్రంథి కాంతారావు కుటుంబం ఏనాడు ఎవరికి సహాయం చేయలేదని ఆరోపించారు. కాంతారావు తన సొంత బావని అనేక ఇబ్బందులకి గురి చేశారని గుర్తు చేశారు. కాంతారావు అనే వ్యక్తి ఏనాడు ఛాంబర్కి రాలేదని, వ్యాపారులకి సహాయం చేయలేదని స్పష్టం చేశారు. అబద్ధాలు మాట్లాడటం ఆయన నైజమని మండిపడ్డారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదని, కాంతారావు ఆంజనేయులకి క్షమాపణ చెప్పకపోతే ఇక వార్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. విజ్ఞాన మందిరంలో 2వ తారీఖు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సోదరికి సన్మానం చేసినప్పుడు నేను కాంతారావు కూడా ఇద్దరం గెస్ట్గా వెళ్ళినప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవచ్చు, నేను సన్మానం గ్రహించి చెప్పచ్చు, ఉచిత గెస్ట్ గురించి చెప్పచ్చు. కానీ పైపెచ్చు సేమ్ నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా గురించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురించి మా సభ్యుని గురించి నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది ఈ పరిస్థితి ఉండదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వీర్యమైందని చెప్పడానికి నువ్వు ఏ రోజైనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చి కానీ, డబ్బులు ఇచ్చి కానీ, సలహాలు ఇచ్చి కానీ, ఏ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం కానీ నువ్వు చేస్తుంటే ఓ పత్తి ఉన్నది. అదిగాక నువ్వే నీ నువ్వు నాతో స్వామీజీ ఉన్నప్పుడు, శివస్వామి ఉన్నప్పుడు మీ అబ్బాయిని ప్రెసిడెంట్గా చెయ్యి, నేను సంతకం పెడతాను, నేను మద్దతు ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి నువ్వు మొన్న డాష్ మీద చెప్పావు, నాతో చెప్పావు, ఆ రోజు చెప్పావు. కానీ మా అబ్బాయి వద్దు అనుకొని మా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహా తీసుకొని మేము చేసాం. పైపెచ్చు నీకు ప్రతి ఏటా పుస్తకం వస్తున్నప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నాకు వచ్చి నామినేషన్ మీద మీ నాన్న నువ్వు సంతకం పెడుతున్నప్పుడు ఎలక్షన్ జరగట్లేదు, మొన్నే జరిగిందని చెప్పడానికి మరి నీవు ఏ ఉద్దేశం చెప్పావో, ఎందుకు చెప్పావో తెలియదు, జనానికి తెలుసు. నువ్వు 22 సంవత్సరాలు మీ నాన్న నువ్వు సంతకం పెట్టి ప్రతి సంవత్సరం పుస్తకం పంపిస్తుంటే 23వ సంవత్సరం నేను పోటీ చేసి గెలిస్తే ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండి అబద్ధం ఆడి సంతకం పెట్టకుండా నువ్వు ఒప్పుకున్నావు. ఏమని? నేను ఉన్నాను కానీ సంతకం పెట్టలేదు అని. దాని అర్థం ఏంటి అంటే అబద్ధాలు మాట్లాడటం నీ నైజం. దానికి తార్కాణమే ఆ రోజు విజ్ఞానంలో మాట్లాడే పరిస్థితి ఉంది. మెంబర్షిప్ తగ్గిందని చెప్తున్నావు, మా ఛాంబర్కి వ్యాపారం దూరం అని నువ్వు మాట్లాడావు. నేను వచ్చినప్పుడు 900 మంది మెంబర్స్ ఉంటే ఇప్పుడు 3020 మంది 68 అసోసియేషన్లు ఉంటే పెరిగినట్టా తగినట్టా? నువ్వు కళ్ళుండి కబోజీవా, లేవు చెవులుండి కూడా వినపడవా? నీకేమైంది నీకు అర్థం కాదు. పైపెట్టి వాస్తు తప్పు ఉండి పైన బిల్డింగ్ కట్టించి వాస్తు సరిచేసి మున్సిపల్ ట్యాక్స్ కోర్టులో ఉంటే దాన్ని నివారించి బ్యాంక్కి డబ్బులు ఇవ్వాల్సి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి వారి సన్మాన సభలో రేణుకపూడి అధినేత గౌరవాధ్యక్షులు శ్రీ ఆతుకూరు ఆనంద్ గారి గురించి మాట్లాడటం చాలా విచారించదగ్గది. సన్మాన సభలో సన్మానం చేసుకునే వ్యక్తిని గురించి మాట్లాడాలి కానీ ఒకరిని విమర్శిస్తూ మాట్లాడటం అనేది పద్ధతి కాదు. వారికి తెలియదు అనుకుంటాను, వారు ఇప్పుడేం తెలుసుకోవాలి. ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమీ చేయలేదన్నాడు. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఎప్పుడైనా వచ్చావా, తెలుసుకున్నావా తెలియటానికి? మేము బుక్లెట్ పంపిస్తాం. బుక్లెట్ పంపిస్తే ప్రతి సంవత్సరం దాంట్లో ఏమేమి చేశారు ఏందనేది దాంట్లో అన్నీ ఉంటాయి, చదివితే తెలుస్తుంది. నువ్వు 12 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చావు తప్పితే 18 ఏళ్ల క్రితం నువ్వు ఇంతవరకు ఎప్పుడు రాలే ఛాంబర్లో. నీకైనా సమస్యలు ఉంటే అడగటానికి నువ్వు ఆంజనేయులు గారిని నమ్మనాలి, లేకపోతే నువ్వు వచ్చి ఆంజనేయులు గారితో ఏంటంటే ఇట్లా ఉన్నాయి సమస్యలు, మీరేం పరిష్కరిస్తున్నారు అని తెలుసుకోవాలి తప్పితే అట్లా సభాముఖంగా కాదు. ఆంజనేయులు గారు ఏం చేశారనేది నువ్వు ఎక్కడో సంపత్సరంలో ఏ రూమ్లో ఉంటే నీకు తెలియదు. 16లో ఎప్పుడైనా తిరుగుతూ తెలుస్తుంది ఎవరెవరికి ఏం చేశారు ఏందనేది. అదే కాకుండా నీకు నీ తొత్తులతో చెప్పించుకొని వాడు చెప్పిందే నీకు వేదవాకులా ఉంటే తెలియదు. బజార్లో విని చేస్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆంజనేయులు గారు నిర్విరామం చేశారు అనే మాట చెప్పటం కన్నా కూడా అది నిరూపించినట్టయితే బాగుండేది. అందరూ అక్కడ చాలామంది స్పందిద్దాం అనుకుంటే మేము అది బాగోదని ఆపాము. ఆంజనేయులు గారు కూడా చాలా సమర్థతతో ఉన్నారు, కానీ ఎందుకన్నారో ఏంటో తెలియదు. ఆయన ఎనీ టైము
అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికైనా సమస్య వచ్చిందంటే అదే ఏ లుంగితో ఉంటే ఆ లుంగితో బుల్లెట్, ఆ రోజుల్లో బుల్లెట్ నడిపేవాళ్ళు, బుల్లెట్ వేసుకుని వచ్చారు. వాసి మార్కెట్ కాంప్లెక్స్ ఇన్ని 500 షాపులు ఈ రోజున చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాయి అంటే ఆయన పుణ్యమే. ఇక్కడ షాపులు ఖాళీ చేయకుండా వాళ్ళు అదే చేసుకుంటూ అక్కడ డెవలప్మెంట్ కాదని ఉద్దేశంతో ఒక రోజు అర్ధరాత్రి పూట వస్తే నా దగ్గరికి మా ఇంటికి వచ్చి వాళ్ళు కూర్చుని ఒక రోజులో దాన్ని పరిష్కరించి ఇవాళ బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకుంటూ ఒక్క షాపు 7 లక్షలు ఉన్న షాపు ఇవాళ 80 లక్షలు పలుకుతుంది. ఆయన మొన్న ఎలక్షన్ ముందు కూడా వాసు మార్కెట్ మీరు మాకు దేవుడు అన్నా, మీరు పిలిస్తే పలికే దైవం అన్నట్టుగా చెప్పారు. మరి వారికి అలాంటివన్నీ ఎందుకు కనిపించలేదు తెలియదు. నిరురామ్ అన్నారు, సభ్యత్వం అంత ముందు ఎంత ఉంది, ఆయన టైంలో ఎంత చేశారు ఒకసారి పరిశీలించాలా. ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు ఫండ్ ఏర్పరిచారు. ఏదన్నా చిన్న 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలంటే ఛాంబర్లో అందరిలో మా కమిటీ మీటింగ్లో పెట్టి మా ఆమోదం తీసుకుని దాన్ని అమలుపరుస్తారే తప్ప ఆయన డ్యూటీగా చేయడు. ఏదైనా దాన ధర్మాలు చేయాలంటే ఛాంబర్ తరఫున వల్ల కాకపోతే ఆ రోజు మీటింగ్ జరుగుతుంటే ఎంతమంది అయితే ఉంటున్నారో అరే వాళ్ళు వచ్చారా మనం ఇద్దాంరా అని మా దగ్గర వసూలు చేసి మళ్ళీ ఆయన ఇంకా వేరే షాపులకి ఆయన పరిచయస్తులకి ఆయన చేత హెల్ప్ చేయించుకున్న వాళ్ళు చేసి ఆ ఫండ్ తీసుకుని ఏర్పరుస్తారో తప్ప ఎప్పుడు నిర్విరామం చేయలేదు. ₹1 అనవసరం ఖర్చు పెట్టలేదు. ఇది కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే చేద్దాంరా ఉన్నాయి ఉపయోగపరచు కూడా కులాలకు కానీ మతాలకు కానీ ఆర్థిక పరిస్థితులకు కానీ దేనికి ఆయన పొంతం లేకుండా అందరి మనిషి అని అనిపించుకుంటూ తను ఎక్కడ వేస్ట్ ఆఫ్ మనీ తను సొంతానికి కానీ తను దేనికి కానీ అట్లా పెట్టే మనస్తత్వం కాదు. కాబట్టి ఎక్కడ అన్నెసరీగా డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా ఆ ఫండ్ని రైజ్ చేసుకుంటూ ఆ ఫండ్ని సంస్థకే ఉంచాడు కానీ ఎక్కడ దాన్ని దుర్వినియోగం చేయలేదు. ఇవన్నీ వేటిని క్రోడీకరించకుండా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడి కించపరచడం అనేది సమంజసమైన సబ్జెక్ట్ కాదు. ఛాంబర్ అధ్యక్షులు ఏల్చూరు గారి వెంకటేశ్వర్లు గారి సన్మాన సభలో గంధికాంతారావు గారు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సభా నియమాలు, సభా వేదిక, మనం స్టేజ్ ఎక్కంగానే సభకు నమస్కారం పెడతాం. అంటే సభలో మేము తప్పులు మాట్లాడడం, అప్రసూతులు మాట్లాడమని ఆ పరిమితి జ్ఞానం లేకుండా సభలో 30 సంవత్సరాలు చేసిన గౌరవాధ్యక్షుడు 34 సంవత్సరాల గౌరవాధ్యక్షుడిని నువ్వు ఏం చేసావు, అది చేసావు, నువ్వు కానీ మీ నాన్న కానీ వ్యాపార సంస్థలు కానీ చేశారా? 30 సంవత్సరాల నుంచి వ్యాపార సంస్థలు అనేక సమస్యలు ఉన్నాయి. సేల్ ట్యాక్స్ సమస్యలు కానీ, పిఎఫ్ సమస్యలు కానీ, లేబర్ సమస్యలు కానీ, పోలీస్ సమస్యలు కానీ. ఎప్పుడన్నా ఏ వ్యాపారస్తుడి కోసం నువ్వు ఏ ఆఫీస్ కన్నా వెళ్ళావా? ఏ సమస్య తీర్చావు? నీ దగ్గరకు వచ్చిన విమర్శించడం తప్ప, నీ దగ్గరికి ఎవడో 5,000 10,000 బియ్యం బత్తాకు వస్తే వాడిని విమర్శించడం తప్ప, నువ్వు మీ నాన్న ఎవరు అధికారులు ఉంటే వాడికి దండలేయటం, వాడిని పోగొట్టడం, వాడి చేత పోడించుకోవటం, ఇది మీ కార్యక్రమం. నిన్ను అసలు సమావేశానికి పిలవటమే తప్పైపోయింది. ఎప్పుడు ఇటువంటి అపరిస్థితులు మాట్లాడమాక. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో 48 ఏళ్ల తర్వాత గుడారాల పండుగ నిర్వహించనున్నామని హోసన్న మినిస్ట్రీస్ సీనియర్ పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 6 నుంచి 9 వరకు జరగనున్న పండుగపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న లేమల్లె నుంచి దైవ సేవ ప్రారంభించారని గుర్తు చేశారు. ఇక్కడ 1977లో తొలి గుడారాల పండుగ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పండుగకు 20 లక్షల మంది వస్తారనే అంచనాలతో తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు సాయంత్రం హోసన్న దయాక్షేత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుందని అన్నారు. ఈ సంస్థ అధినేత, ఫౌండర్, వ్యవస్థాపకులు ఈ లేమలలోనే 1977లో వారు ప్రారంభించారు. జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలు బట్టి 93వ సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్లె ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం, ఇక్కడ కొన్ని స్థలాలు అంటే ఇంచుమించుగా కొంత స్థలం, సొంత స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న రైతులందరూ మనకి సహకరించి ఈ 100 ఎకరాలు, ఇంచుమించుగా 100 ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు. దీనిని బట్టి ఇక్కడ కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. 48వ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం
అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఈ గుడారాల పండక్కి 48వ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. పగలు పందిర్లు వేశాము, లక్షల మంది ప్రజలు పందిర్లలోనే ఉంటారు. సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు. వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో, ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు, మంచినీళ్ళ బోర్లే ఉన్నాయి. ఇంచుమించుగా 10 బోర్లు దాకా మన వాడకము తీసుకోవడం జరిగింది. కనుక మంచినీటి అనే సమస్య లేదు, చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ తరఫున ప్రతి డిపార్ట్మెంట్ వారు గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి కోస్తాంధ్రకు సంజీవినిగా మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కార్పొరేట్ కి ధీటుగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు వేల మందికి వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా FNO, MNO నియామకాలు ఆగిపోయాయని ఆరోపించారు. వీటన్నిటిని భర్తీ చేయడం ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించిన వారమవుతామని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ అత్యవసరమైనటువంటి ఏది జరిగినా కూడా దాదాపు 800 మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ గత 5 సంవత్సరాల్లో FNOs, MNOsని నియమించకపోవడంతో దాదాపు ఎవరైనా రాత్రిపూట యాక్సిడెంట్ అయ్యి ఇన్పేషెంట్గా వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కనీసం సహాయం చేసేటువంటి FNOs లేకపోవడంతో చాలామంది హాస్పిటల్ దాకా అంబులెన్స్లో వచ్చి అక్కడి నుంచి లోపల తీసుకొని వెళ్ళడానికి పేషెంట్కి సంబంధించినటువంటి అటెండర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట కొంతమంది, మొన్న 10 రోజుల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఫోన్ చేసి చనిపోయినటువంటి డెడ్ బాడీని బయటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పడం చాలా బాధాకరం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 204 మంది అవసరమైనటువంటి FNOsలో ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ దాదాపు 90 మంది ఉన్నారు. 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే 3000 మంది వచ్చేటువంటి హాస్పిటల్కి కనీసం 200 మంది నుంచి 300 మంది FNOs అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే FNOs, MNOsని నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి గారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్ లాగే ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా కోల్పోయిన జగన్ ప్రజలకి దూరంగానే ఉన్నారని మండిపడ్డారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆ విషయం జగన్ కి ఎందుకు అర్థం కావట్లేదు అని అన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం వలన ఆదాయం పడిపోయింది. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతున్నాం అని లోకేష్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. గుంటూరు శ్రీనివాసరావు తోటలో అభివృద్ధి పేరుతో మురుగు కాల్వలు పగలకొట్టి 7 నెలలు దాటినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలహరి ఆరోపించారు. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల ఆదేశాలతో సచివాలయం అధికారులు అభివృద్ధి పేరుతో ఉన్న కాల్వలు కూల్చివేశారని పేర్కొన్నారు. బుధవారం ఆయన ధ్వంసమైన మురుగు కాల్వలను స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలహరి అధికారుల తీరుపై మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన మురుగు కాల్వల అభివృద్ధి పనుల్ని ప్రారంభించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. పర్యటనలో రెల్లి రాష్ట్ర నేత సోమి ఉదయ్ కుమార్, నగర కార్యదర్శి మహబూబ్ బాషా, స్టూడియో బాలాజీ, నండూరి స్వామి, వడ్డే సుబ్బారావు, తోట సుబ్బారావు, స్థానికులు ధనలక్ష్మి, రమ, పువ్వాడ హరి, రాజు, చేబ్రోలు సాంబా తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు పగలగొట్టారు ఈ కాలువలు, సైడ్ కాలువలు. ఇప్పుడు వరకు పట్టించుకున్న పాపను పోలా. కమిషనర్ గారిని సందర్భంగా ఒకటి అడుగుతున్నాం, కమిషనర్ గారిని, అధికారుల్ని, ఏఈల్ని, డిఈల్ని, శానిటరీ వర్కర్ వాళ్ళని 7 నెలలుగా పగలగొట్టారు సైడ్ కాలువలు. ఇంత మటుకు వాడు జైలు పోలా. ఇంకెన్నాళ్ళు అనుభవించాలి ఈ నరకం ప్రజలు. ఏఈలు ఎక్కడున్నారు, డిఈలు ఎక్కడున్నారు? మీరు ఏసీ కారులో తిరుగుతూ ఉండి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం కరెక్టేనా? పగలగొట్టిన తర్వాత కనీసం 1 నెల, 2 నెలలు లేదా 3 నెలలు ఒక్క 10 నిమిషాలు మీరు వచ్చి ఇక్కడ నించోండి, మీకు తెలిసిందే బాగా. దోమలు కొడుతూ ఉన్నాయి, భరించలేని దుర్గంధం వస్తూ ఉంది. వ్యాపారాలు వదిలేసి షాపులు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు పగలగొట్టా మీరు చావు అని చెప్పేసి మీరు మెలకుండా ఉంటారా? మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నా? లేదా మీకు ఎందుకు పట్టించుకోరా ప్రజల గురించి? ఇంకెన్నాళ్ళైతే మీరు బాగా చేస్తారు? కనీసం ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా ఉందని పరిశీలించడం లేదు, చెత్త తీసుకోవడం లేదు, కాలం తీసుకోవడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ కనపడ్డు, ఏఈ కనపడ్డు, డిఈ కనపడ్డు, డిప్యూటీ కమిషనర్ కనపడ్డు. ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంతవరకు చేయలే. మీరు ఆ రోజు పగలగొట్టేటప్పుడు వైసీపీ వాళ్ళ మాటలు ఎట్లా పెడితే అక్కడ పగలగొట్టారు. మీ స్టేషన్ చోట పగలగొట్టారు. కొన్ని చోట్ల అయితే అసలు నడవడానికి ఇల్లు లేకుండా పగలగొట్టారు. కొన్ని చోట్ల ఫుల్గా షాపులు వ్యాపారాలు చేసుకోకుండా పగలగొట్టారు. ఇల్లు చేసిన తర్వాత భరించారు ప్రజలు. 7 నెలల తర్వాత కూడా మీరు చేయకపోతే ఎవరు చెప్పాలి? మీరు రండి, ఏఈలు, డిఈలు, కమిషన్ వచ్చి వెంటనే బాగు చేయండి. లేకపోతే కార్పొరేషన్ దగ్గరికి వచ్చి మేము అధికారుల పార్టీలో ఉన్నా సరే కార్పొరేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం. మీకు బాధ్యత లేదా? జవాబుదారీ లేదా? ప్రజలు హాస్పిటల్లో రకరకాల రోగాలతో మలేరియా, టైఫాయిడ్లో ఉంటున్నారు. వ్యాపారాలు చేసుకోవద్దా? వ్యాపారాలు కట్టేసుకొని ఇళ్లలో కూర్చున్నారు అందరూ.
ఎన్నాళ్ళు అద్దెలు కూడా కట్టలేకుండా ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అఘోరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు. గుంటూరులో అనిల్ బెహ్రా అఘోరికి మధ్య వివాదం. ఈ నేపథ్యంలో గుంటూరు వచ్చిన అఘోరిని అదుపులోకి తీసుకుని వివాదాలు వద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. అఘోరి మాట్లాడుతూ గుంటూరుకు చెందిన అనిల్ బెహ్రా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహ్రా బినామీ అని చెప్పారు. రాజేష్ నాథ్ రాసలీలలు బయటపెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ బెహ్రా ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. అనిల్ బెహ్రా ఛాలెంజ్ చేస్తేనే నేను ఛాలెంజ్ చేసి గుంటూరు వచ్చానని చెప్పారు. అనిల్ బెహ్రా ప్రతిరోజు నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. అందుకే అనిల్ తో మాట్లాడేందుకు వచ్చానని అన్నారు. కానీ వివాదాలు వద్దని పోలీసులు నాకు చెప్పారని అన్నారు. అనిల్ బెహ్రాపై పోలీసులు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నానని అన్నారు. అందుకే వెళ్లిపోతున్నానని చెప్పారు. హర్ మాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీనమ, గురుదత్తనమ, సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర్ మాదేవ్. అనిల్ బెహ్రా అని ఇక్కడ ఒక రౌడీజం ఎవరైతే చేస్తూ ఇక్కడ చలామణి అవుతున్నాడో అతను నాకు 11 గంటల నుండి 2 గంటల మధ్యలో వీడియో కాల్ చేసి వాళ్ళ అనుచరులతోని అసభ్యకరంగా అంగాలను చూపిస్తూ మా తల్లిదండ్రులు కూడా వాళ్ళను కూడా తిడుతూ ఇలా చేసినందుకు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీదనే కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేసి అదంతా రికార్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నాడు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను. అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహ్రా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది నేను త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అదే జరుగుతుంది. అంటే దాదాపుగా ఎపిసోడ్ కూడా 2-3 రోజులు అవుతుంది జరిగి కూడా. 19వ తారీఖు మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. వస్తున్నారా గుంటూరు అన్నట్టుగా మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అతను పెట్టిన తర్వాత నేను పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది, ఊరికే ఉండదు కదా. ఆయన పేరు ఆయన ముఖం కూడా నాకు తెలియదు కదా మొన్నటిదాకా. మరి నాకు ఎలా తెలుసు? అంటే ఆయన కేవలం మిమ్మల్ని ఎందుకంటే టార్గెట్ చేస్తారు. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ రాసలీలను నేను బయట పెట్టానో బాధితురాల్ని కూడా నేను ఆమెతోని కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. నా దగ్గర ఉంది. ఆమెకు థ్రెట్టింగ్ కాల్స్, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినాయి. ఆమెను హైదరాబాద్లో ఒక దగ్గర పెట్టాను. నాతోనే ఉంటుంది ఆమెకు సురక్షితం చూసి అప్పుడు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తాను. ఆమెతో కేసు కట్టించి. అంటే అతను మీకు దాదాపు 4 రోజులు అయింది కదా కాల్ చేసి కూడా. డైలీ కాల్స్ వస్తున్నాయి, డైలీ వస్తాయి. లేదు, అతన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. నాకు కానీ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమెకు కానీ ఆమెతో పాటు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఏమైనా సరే రాజేష్ నాథున అనిల్ బెహ్రే దీనికి మొత్తానికి కారణం. ఎవరికి ఏమైనా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే వీళ్ళిద్దరే కారణం. అది మెయిన్. ఎవరింటికి? నేను వెళ్ళను, అంతా వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళని నేను నమ్ముతున్నాను. చట్టబద్ధంగానే వెళ్తున్నాం, చట్టబద్ధంగానే చూసుకుంటాం. ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో అడ్డుకోవటం ఒక వంతైతే నాడు అసెంబ్లీలో ప్రతిపక్షమే ఉండకూడదన్న నువ్వు కూడా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఎవడో పేపర్ మీద రాసిచ్చిన దానిని చదివి వెళ్లిపోవటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎక్కడో కూర్చొని ప్రతిపక్షం అనే పాత్ర ఒకటి ఉందని ఇప్పుడు గుర్తుకు రావటం సిగ్గుచేటని చెప్పారు. జగన్ అండ్ బ్యాచ్ గతంలో పవన్ కళ్యాణ్ శాసనసభ గేట్ తాకనివ్వమని అన్న మాటలు గుర్తులేవా అని అన్నారు. రాజకీయ నాయకుడిగా నువ్వు పనికిరావు, గజదొంగ అండ్ బ్యాచ్ మీరని అన్నారు. వైసీపీ ప్రజల సొమ్ము దోచుకోవడానికి వచ్చిన పార్టీ అని సందర్భంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కొన్ని ఆశయాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తి అని తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళింది లేదు, నీ సభ్యులు ప్రమాణ స్వీకారం చూడలేదు. నిన్న పోయావు, వెళ్ళావు, వచ్చావు, ఏదో చెప్తారు 11 అని 11 నిమిషాలకి వచ్చావు చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అది? అసలు నువ్వు అసెంబ్లీలో కూర్చుని నువ్వు మాట్లాడితే నేను స్పీకర్ వద్దు, నీ టైం లేదు అని అన్నప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది. ఏమీ లేకుండా వెళ్ళిపోయి బెంగళూరులో కాసేపు కూర్చుని, లేదంటే వెళ్ళిపోయి ఇంకోసారి ఎక్కడ కాసేపు కూర్చుని ఏదో తాడేపల్లి రావటం, ఏదో మాట్లాడదాం కదా ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇవాళ గుర్తొచ్చింది ఆ ప్రతిపక్షం అనేది. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, మీరు అవి చెప్పాలి ప్రజలకి. దానికి ఎక్కడ రూలింగ్ లేదు అని మళ్ళీ కూడా చెప్తున్నాడు. ఎక్కడా కూడా రాలేదంట. ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ప్రజలకు తెలుసుకోవడానికి మీడియా ద్వారా నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు 16th లోక్సభలో 2014 ఇప్పుడు 16th లోక్సభ అప్పుడున్నటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేకపోతే
దాని మీద అప్పుడు గవర్నమెంట్ అటార్నీ జనరల్ గారిని ఒపీనియన్ అడిగితే అప్పుడున్నటువంటి ది దెన్ అటార్నీ జనరల్ పెద్దలు ముగ్గురు రోహిత్కి గారు ఒపీనియన్ ఇచ్చాడు. జూలై 23, 2014లో ఆయన ఒపీనియన్ ఇస్తూ క్లియర్గా చెప్పాడు. దాంట్లో ఆ డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ లోక్సభలో ఉన్నటువంటి 1956 అప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మల్వాంకర్ గారు పెద్దలు ఆయన ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం, అంటే ఫస్ట్ లోక్సభలో డైరెక్షన్స్ ప్రకారం డైరెక్షన్ 120-121 ప్రకారం క్లియర్గా ఉంది. దాంట్లో 121 ప్రకారం క్లియర్గా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్, దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 1/10 ఉండాలనేది క్లియర్గా ఉంది. లోక్సభ ప్రకారం ఆ డైరెక్షన్స్ ప్రకారం 1/10 ఉంటేనే అది అపోజిషన్ లీడర్గా గుర్తింపు ఇవ్వచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు ఆయన. దాంట్లో ఉన్నదే ఆయన మెన్షన్ చేయడం కదా ఆ ఒపీనియన్లో అప్పుడు ఇచ్చాడు క్లియర్గా. డైరెక్షన్ 121 డీల్స్ విత్ కన్సిడరేషన్ ఆఫ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫర్ కమింగ్ టు ఏ డెసిషన్ ఫర్ రికగ్నిషన్ ఇన్ డైరెక్షన్ 120 above. Sub rule C 121 provides that parliamentary party must have a strength equal to the. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.